వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనము. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. మనము ఇక 2025 సంవత్సరం డిసెంబర్ మాసంలో ఉన్నాము. కాబట్టి ఆయన యొక్క జననం గురించి అనేక రీతులుగా క్రిస్మస్ సందేశాలు మనము ధ్యానం చేస్తూ ఉంటాం కదా. మరి ఈరోజు వర్తమానంలో ఈ యొక్క యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. యేసు ప్రభు ఈ లోకంలోనికి రావడానికి ముందు, ఆయన జన్మించడానికి ముందు యెషయా ప్రవక్త క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల క్రితము ప్రవచించడం జరిగింది. ప్రవచిస్తూ మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆయన యొక్క గుణ లక్షణాలు ఏంటో, ఆయన కలిగి ఉన్నటువంటి ఆ బిరుదులు ఏమిటో ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. మానవ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం అనేది యేసు క్రీస్తు ద్వారానే మనకు అనుగ్రహించబడుతుంది. ఆ యొక్క ఈ 5 బిరుదుల్లో స్పష్టంగా దేవుడు మనకు ఏమై ఉన్నాడో, ఆయన మన జీవితాల్లో ఎలాంటి కార్యాలు చేయగలడో ఆ విషయాల్ని ఒక్కొక్కటిగా మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా చూస్తే ఆయన ఆశ్చర్యకరుడు. ఎలాంటి దేవుడు? ఆశ్చర్యకరుడు. ఆయన కార్యాలు ఎంతో ఆశ్చర్యమైనవి, బ్రహ్మాండమైనవి అని చెప్పి దానియేలు తెలియజేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఒకప్పుడు గర్వంతో ప్రవర్తించి ఆ తర్వాత దేవుడు అతని గర్వం అణిచిన తరువాత ఆయనే రాజులకు రాజు, ఆయనే ప్రభువులకు ప్రభు, ఆయనే సింహాసనాన్ని ఎక్కించేవాడు, అలాగనే గద్దెను దించి గడ్డి మేపించేవాడు కూడా ఆయనేనని గ్రహించిన వాడే ఆ తర్వాత అంటాడు, దేవుడు ఆయన గొప్పవాడు, ఆయన కార్యములో ఆశ్చర్యములు, ఆయన కార్యములు ఎంతో బ్రహ్మాండమైనవి, అద్భుతములు అని చెప్పి తెలియజేస్తూ ఉంటాడు. కాబట్టి మన దేవుడు ఆశ్చర్యకరుడు. ఏ విషయంలో ఆశ్చర్యకరుడు అంటే ఆయన జన్మము ఆశ్చర్యమైనది. ఏంటి? ఆయన యొక్క జననము ఆశ్చర్యమైనది. ఎందుకంటే అందరి వలె ఆయన జన్మించలేదు. మనమందరం ఎలా జన్మించామండి? మనమందరం ఎలా జన్మించాము? పురుషుని ద్వారా తల్లి గర్భములో నుండి మనము ఉద్భవించినటువంటి వారము. కానీ యేసు ప్రభువు మనలాగే జన్మించినటువంటి వారు కాదు. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా కన్య మరియ గర్భములోనికి ప్రవేశించి, అంటే పురుషుని యొక్క అవసరత లేకుండా, పురుషుని యొక్క ప్రమేయం లేకుండా దేవాది దేవుడి పరిశుద్ధాత్మగా మరియ గర్భములోనికి ప్రవేశించి, అందుకే కదా ఒకసారి దూత మరియ దగ్గరికి వెళ్ళి, నువ్వు గర్భము ధరించి కుమారుని కంటావు, అతనికి యేసు అని పేరు పెడతావంటే అది ఎలా సాధ్యము? నేను పురుషుని ఎరగని దానినే, అది ఎలా జరుగుతుంది అంటే పరిశుద్ధాత్మ ద్వారాను గర్భం. కాబట్టి ఆయన జన్మ పరిశుద్ధమైనది. అంతేకాదు ఆయన యొక్క జీవితము కూడా పరిశుద్ధమైనదే. ఆయన జీవితము కూడా పరిశుద్ధమైనదే. ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన ఒక మాటను సవాలు విసురుతాడు కదా. అనుక్షణము కూడా యేసు ప్రభువుని పట్టుకోవటానికి ప్రయత్నిస్తూ ఆయనలో తప్పులు వెతుకుతున్నటువంటి శాస్త్రులతో పరిశీలతో లేదు, ఆ యొక్క యోధ జనాంగంతో యేసు ప్రభు అంటాడు కదా, నాలో పాపమున్నదని మీలో ఎవడో స్థాపించును. ఎవరన్నా చెప్పగలరు ఈ మాట? మనలో ఎవరన్నా అనగలవా? మనలో ఏముంది? జన్మ పాపం ఉంది, మనలో కర్మ పాపం ఉంది, అన్ని రకాల పాపాలు మనలో ఉన్నాయి. కానీ యేసు ప్రభువులో ఏ పాపమో లేదు.
ఆయనలో ఏ దోషము లేదు. ఆయన జన్మ పరిశుద్ధమైనదే, ఆయన యొక్క జీవితము కూడా పరిశుద్ధమైనదే. కనుకనే ప్రభు అంటాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా, చూపించగలరా? లేదండి. ఆయన జీవితము పరిశుద్ధమైనది, ఇంకా ఆయన యొక్క బోధ కూడా పరిశుద్ధమైనది. ఆయన బోధ కూడా ఆశ్చర్యమే. యేసు ప్రభు జీవితం ఆశ్చర్యం, ఆయన జన్మ ఆశ్చర్యం, ఆయన బోధ కూడా ఆశ్చర్యమే. ఆయన నోటి నుండి వచ్చిన దయగల మాటల కొరకు జన సమూహము గుంపులు గుంపులుగా ఏం చేసేవారండి? యేసు ప్రభు దగ్గరికే వచ్చేవారు. ఎందుకంటే ఆయన నోటి మాటలు ప్రజలలో సేద తీర్చేవి, బాధను పోగొట్టేవి, నెమ్మదినిచ్చేవి, శాంతినిచ్చేవి, సంతోషాన్ని ఇచ్చేవి, భారం అంతా కూడా తొలగిపోయాయి కదా. కాబట్టి ఆయన బోధ ఆశ్చర్యమైనది. యేసు ప్రభువుని గురించి చెప్పబడినటువంటి మాటలకు మరియ సహితము ఆశ్చర్యపోయి ఆయనను గురించి పలకబడిన మాటలు తన హృదయములో భద్రం చేసుకుంటూ వచ్చిందంట. ఆ మాటలు మరలా మరలా తలపోసుకుంటూ ఉండేదంట. అంత గొప్ప దేవుడు అన్నమాట యేసు ప్రభు. అంతేకాదు, ఆయన నోటితో ఒక మాట సెలవిస్తే చాలు అద్భుతాలు జరిగాయి, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు జరిగాయి. ఆయన సెలవిస్తే చాలు, ఆయన వాక్కు విడుదల చేస్తే చాలు అద్భుతాలు జరిగాయి. ఆయన ఈ లోకానికి దారిగా రాకముందు ఈ సృష్టిని కలగ చేసేటప్పుడు ఆయన నోటి మాటతోనే ఈ సృష్టి యావత్తును కూడా కలుగ చేశారు. కలుగును గాక అంటే ఆకాశం కలిగింది, సముద్రం కలిగింది, భూమి కలిగింది. ఆ భూమి మీద ఉన్నటువంటి సమస్తము, ఆకాశంలో ఉన్నటువంటి సూర్య చంద్ర నక్షత్రములు, సమస్త గ్రహాలు మొత్తం కూడా కలిగినవి. సముద్రమును అందున్నటువంటి సమస్త జలచరములు కలిగినవి. భూమి మీద ఉన్నటువంటి కొండలు, గుట్టలు, లోయలు సమస్తము కూడా ఆయన ద్వారా సకల జాతి వృక్షాలు ఇవన్నీ కూడా నోటి మాటతోనే దేవుడు కలుగజేశాడు. కాబట్టి ఆయన కార్యాలు ఆశ్చర్యమైనటువంటి కార్యాలు. ఒకనొకసారి యేసు ప్రభు ఆయన శిష్యులు కానా అన్నటువంటి ఒక ఊరిలో వివాహం జరుగుతూ ఉంది. ఆ కానా వివాహంలో ఆ పెండ్లి విందుకే యేసు ప్రభు ఆయన శిష్యులు కూడా పిలువబడ్డారు. అదే సమయంలో యేసు తల్లి కూడా అక్కడనే ఉంది. సరే, వివాహం జరుగుతున్నటువంటి సమయంలో, ఆ విందు సమయంలో ద్రాక్షరసం అయిపోయింది. ద్రాక్షరసం అయిపోయేసరికి ఆ తల్లి వచ్చి యేసు ప్రభువుకి చెప్తుంది, నాయనా విందులో ద్రాక్షరసము అయిపోయింది, ప్రజలు మిగిలిపోయారు, ద్రాక్షరసం అన్నమాట. యూదులకు వివాహంలో ఆ విందులో ఇక ద్రాక్షరసం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆ ద్రాక్షరసాన్ని కొన్ని రోజుల ముందు, అంటే చాలా రోజులు దాన్ని తయారు చేసి దానిని సిద్ధం చేస్తారనమాట. అయితే ఇప్పుడు చేసినటువంటి ద్రాక్షరసము అయిపోయింది. నా వైపు చూడండి, అందరూ చేసిన ద్రాక్షరసము విందులో అయిపోయింది, ప్రజలు మిగిలిపోయారు. ఇప్పుడు ఏం చెయ్యాలి? మన యొక్క పెళ్లి విందులు అనుకోండి, ఏం చేస్తాము? భోజనం అయిపోయింది, ఇంకా జనాలు మిగిలిపోయారు, ఎంతమంది ఉన్నారు అంతమంది ఉన్నారు అనుకున్నప్పుడు వెంటనే మళ్ళీ బియ్యం కడగబెట్టేసి వంట చేసేస్తాం. ఉన్న వాటిని ఏదో ఒక విధంగా అడ్జస్ట్ చేస్తాం కదా. అయితే ఇక్కడ అలా కుదరదు. లేదంటే క్యాటరింగ్ లో ఆర్డర్ ఇచ్చైనా సరే అమ్మటి ఇక్కడ ఆ మిగిలిపోయిన వాళ్ళకి తీసుకొచ్చి పెట్టే అవకాశమైనా ఉంది మనకి కదా. ఇక్కడ తింటా ఉండగానే ఇంకా జనం మిగిలిపోయారంటే ఆర్డర్ ఇచ్చి వెంటనే తెప్పించేసుకోవచ్చు. కానీ ఇక్కడ మాత్రం అలా కుదరదు. ఈ ద్రాక్ష రసాన్ని సిద్ధం చేయాలంటే అది చాలా రోజులు పడుతుంది. ఇప్పుడు ఏమన్నా వెంటనే ఆ మిగిలిపోయిన వాళ్ళకి ద్రాక్ష రసం కావాలి. ఇక్కడ ఏదైనా ఒక అద్భుతం జరిగితేనే తప్పనిచ్చి, ఏదైనా ఒక ఆశ్చర్యమైనటువంటి కార్యము జరిగితేనే తప్పనిచ్చి అక్కడ ఉన్నటువంటి కొరత తీర్చబడదు. వాళ్ళు ఏం నింపారు? నీళ్ళని నింపారు. ఏం ముంచుకొని వెళ్తా ఉన్నారు? ప్రధాని దగ్గరికి నీళ్లు ముంచుకొని వెళ్తా ఉన్నారు. వాళ్ళు ఉన్న విశ్వాసం, వాళ్ళు ఉన్న విధేయత అక్కడ అద్భుతం జరగడానికే కారణమైంది. అంతేకాదు, దేవుని యొక్క నోటి మాట ఏం చేసింది? అక్కడ
అద్భుత కార్యము, ఆశ్చర్య కార్యం జరగటానికి కారణమైంది. వారు పరిచారకులు తీసుకెళ్ళి ప్రధానికి తీసుకొని నీళ్ళు ఇచ్చారు. ఆ విందు ప్రధాని నీళ్ళైనటువంటి ఆ ద్రాక్ష రసాన్ని రుచి చూసిన తర్వాత అది ఎంతో టేస్ట్ గా ఉందంట. ఆ నీళ్ళకి ఏమొచ్చింది? రుచి వచ్చింది. ఆ నీళ్ళ ద్రాక్ష రసం ఎలా ఉంటుంది? తెల్లగా ఉంటుందా? ఎర్రగా ఉంటది కదా. రంగు వచ్చేసింది. ద్రాక్ష రసము వాసన చూడంగానే ఆ స్మెల్ ఎంతో ఆశ్చర్యకరంగా ఉంటది. ఇప్పుడు ఆ వట్టి నీళ్ళకి రంగు వచ్చింది, వాసన వచ్చింది, రుచి వచ్చింది. ఆయన ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు, ఆ నీటిని ద్రాక్ష రసంగా మార్చినటువంటి దేవుడే. నీ జీవితంలో ఎలాంటి కొరతలు ఉన్నప్పటికీ, నీ జీవితంలో ఎలాంటి కొదువలు ఉన్నప్పటికీ, ఎలాంటి ఆ పరిస్థితులను ఉన్నప్పటికీ, ఎలాంటి ఆర్థిక సమస్యలతో ఇబ్బందులతో ఉన్నప్పటికీ కూడా, ఎలాంటి లోటు కొదవలు కలిగి ఉన్నప్పటికీ కూడా ఆ నీటిని ద్రాక్షరసంగా మార్చగలిగినటువంటి దేవుడు ఆ అద్భుత కార్యాన్ని, ఆ ఆశ్చర్య కార్యాన్ని నీ నా జీవితంలో జరిగిస్తారా లేరా? ఇంకా ఆయన మరణము కూడా ఆశ్చర్యమే. ఆయన జననం ఆశ్చర్యం, ఆయన జీవితం ఆశ్చర్యం, ఆయన బోధ ఆశ్చర్యం, ఆయన కార్యాలు ఆశ్చర్యం, ఆయన మరణము కూడా ఆశ్చర్యమే. అందరూ చనిపోయినట్లు చనిపోలే యేసుప్రభు. ఆయన ఎవరి కొరకు చనిపోయారండి? మన కొరకు ఆయన చనిపోయారు. మనం చేసిన పాపాలను బట్టి, మనం చేసినటువంటి దోషాలను బట్టి ఆయన మన కొరకు మరణించవలసి వచ్చింది. యేసు ప్రభువుని సిలువ వేయడానికి తీసుకెళ్ళినటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా, ఆ యూదులు, ఆ ప్రధాన యాజకులు, శాస్త్రులు, ఆ పెద్దలందరూ కూడా యేసు ప్రభు మీద తప్పులు మోపుతూ ఉన్నారు, నేరాలు మోపుతూ ఉన్నారు, రకరకాల నేరాలు మోపుతూ ఉన్నారు యేసు ప్రభు మీద. అప్పుడు పిలాతు అంటాడు కదా ఒక మాట, వీరందరూ నీ మీద ఎన్నెన్ని నేరాలు మోపుతున్నారో చూడు, నువ్వేం మాట్లాడవా, నువ్వేం సమాధానం చెప్పవా, బదులు చెప్పవా అంటే యేసు ప్రభు ఒక్క మాటకు కూడా నోరు తెరవలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనమైతే ఏం చేస్తామండి? తప్పు చేస్తాము, ఆ తప్పు చేయలేదని చెప్పి ఓటరించేస్తాము. లేదు, మనం ఏదో నీతి మంత్రులు అన్నట్టు, మనమేదో పరిశుద్ధులం అన్నట్టు, మనలో ఏ తప్పు లేదన్నట్టు ఏం చేస్తాము? దాన్ని తప్పును కూడా రైట్ గా చేయడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటాము. ఆ తప్పును కప్పి పెట్టుకొని ఏదో దాన్ని మాఫీ చేసేయాలని చెప్పి రకరకాలుగా ఆలోచనలు వెతుకుతూ ఉంటాం. కానీ ఇక్కడ ప్రభు ఆయన ఏ తప్పు చేయలేదు, ఏ నేరము చేయలేదు. అందుకే కదా 1 పేతురు పత్రిక 2వ అధ్యాయంలో ఉంటది, ఆయన ఏ పాపము చెయ్యలేదు, ఆయన నోట ఏ కపటము కూడా. దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది కీర్తనల గ్రంథంలో, ఆయన ఎముకలలో ఒక ఎముకైనా కూడా విరవబడదు అని చెప్పి వ్రాయబడిన లేఖనము నెరవేరున్నట్లు, వాళ్ళు ఆ సైనికులు వచ్చి ఆ కాళ్ళు నరికే సమయానికి యేసు ప్రభు అంతకు ముందే ఆయన మరణించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ యొక్క అరిమతీయ యోసేపు వెళ్ళి పిలాతును యేసు ప్రభు దేహము తనకిమ్మని అడిగినప్పుడు శతాధిపతిని అడుగుతూ ఉన్నాడు, ఆయన ఇంతలోనే చనిపోయాడా అంటే అవును చనిపోయాడు. ఎందుకంటే శతాధిపతి చూశాడు, అక్కడ నిలబడి చూశాడు. ఆ సైనికుల్లో ఒకడు ఏం చేశాడు, ఆయన చనిపోయి ఉంటే అసలు ఇంకా ప్రాణం ఉందా లేదా అని తెలియడానికి బల్లెంతో ఆయన ప్రక్కలో పొడిచాడు. ఆ ప్రక్కలో బల్లెము పొడవబడినప్పుడు ఆ బల్లెముతో పాటు పొడిసి ఆ బల్లెమును బయటకు తీసినప్పుడు దానితో పాటు ఏమొచ్చిందంట, రక్తమును నీరును బయటకు వచ్చేసింది. అంటే ఇక ఆయన శరీరంలో ఒక్క రక్తపు బొట్టు కూడా తన కొరకు మిగుల్చుకోకుండా ఆఖరి రక్తపు బొట్టును కూడా ఆయన మన కొరకు ఖర్చు వేశాడు. ఆ నీరు దేనికి గుర్తుగా ఉందంటే ఆయన శరీరంలో ఇక రక్తము ఒక్క బొట్టు కూడా లేదు అని సాక్ష్యం ఇవ్వడానికి ఆ రక్తముతో పాటు ఆ వెనుక నీరు కూడా బయటికి వచ్చింది. ఇది చూసిన వాడు సాక్ష్యం ఇచ్చుచున్నాడు అని చెప్పి అక్కడ రాయబడి ఉంది. అతని సాక్ష్యము సత్యము. ఎందుకంటే రకరకాల బోధలు ఉంటాయి కదా, ఆయన చనిపోలేదు, శిలువ మీద నుంచి దిగి అక్కడికి బారిపోయాడు, ఇక్కడికి బారిపోయాడు, ఎక్కడ ఏదో చేసాడని రకరకాల అబద్ధ బోధలు ఉన్నాయి కదా. కానీ బైబిల్ స్పష్టంగా తెలియజేస్తూ ఉంది, ఆయన ప్రక్కలో పొడిచినప్పుడు రక్తమును నీరును కారిని.
ఆఖరి రక్తపు బొట్టును కూడా కాచి ఆయన ప్రాణం పోయింది. ఇది చూసిన వాడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. శతాధిపతి ద్వారా సంగతి తెలుసుకొని పిలాతు ఏం చేశాడు, ఆ మృతదేహాన్ని అరిమతి యూసెఫ్కి అప్పగించటం జరిగింది. ఆయన ఎవరి కొరకు చనిపోయాడంటే ఆయన మన కొరకు పరలోకాన్ని విడిచిపెట్టి రాత్రికాలం చెప్పుకున్న విధంగా పశువుల పాక వరకు తగ్గించుకున్నాడు. అంతేకాదు మరణము పొందినంతగా, శిలువ మరణము పొందినంతగా ఆయన తగ్గించుకొని మన కొరకు తాను మరణించాడు. కాబట్టి ఆయన మరణము ఆశ్చర్యము. అంతేకాదు సమాధి చేయబడిన తరువాత ఆయన సమాధిలో లేరు. చెప్పారు యేసు ప్రభు, ఇదిగో మనుష్య కుమారుడు పాపాత్ముల చేతికి అప్పగించబడతారు, వాళ్ళు ఆయనను శ్రమ పెడతారు, అనేక హింసలు పెడతారు, శిలువ వేస్తారు, చనిపోతాడు, సమాధి చేయబడతారు, కానీ 3వ దినాన నేను తిరిగి లేస్తానని యేసు ప్రభు చెప్పారు. ఆయన చెప్పిన విధముగానే ఆయన ఏం చేశారు, ఆదివారం ఇంకా చాలా చీకటిగా ఉన్నప్పుడే యేసు ప్రభు తిరిగి లేచాడు. ఎవరైనా చనిపోయి బ్రతికిన వారు ఉన్నారా? ఎవరి సమాధి అయినా తెరవబడి ఉందంటే ఎవరి సమాధులు తెరవబడలేదు. గొప్ప గొప్ప వారు అనుకున్నటువంటి వారు, మహాత్ములు అనుకున్నటువంటి వారు, లేదు ఇంకా ఇంకా ఏదో అనుకుంటున్నటువంటి వారి సమాధులు అన్ని కూడా ముయ్యబడే ఉన్నాయి. కానీ యేసు ప్రభు సమాధి ఒక్కటే తెరవబడిన సమాధి. ఆయన తిరిగి లేచాడు, మృత్యుంజయుడు తిరిగి లేచాడు. ఆయన మరణాన్ని గెలిచి మరణపు ములును విరిచి ఆయన తిరిగి లేచాడు. కనుక ఆయన పునరుద్ధానము ఆశ్చర్యం. ఆయన ఏ విధంగా లేచారు, ఆయన లేచిన విధంగా ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు కూడా ప్రథమ ఫలముగా యేసు ప్రభు లేచి ఉన్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు కూడా తిరిగి లేస్తారు. ఇదే క్రైస్తవులకు ఉన్నటువంటి గొప్ప నిరీక్షణ. ఎందుకు మనం ప్రభువును నమ్ముకున్నామంటే రేపటి దినము మనం ఈ లోకంలో చనిపోయినప్పటికీ కూడా మనము తిరిగి లేస్తాము, ఆయనతో కూడా యుగ యుగాలు పరలోకంలో మనము జీవిస్తాము. అందుకే మనం చేసేటువంటి ఆయన పునరుద్ధానము ఆశ్చర్యము. అంతేకాదు ఆయన మరలా తిరిగి రాబోతుంది. ఆయన తిరిగి లేచి ఏమయ్యారు, ఆరోహణమై వెళ్ళిపోయారు, పరలోకానికి వెళ్ళారు కదా. ఆయన బ్రతికి ఉండగానే చెప్పారు ప్రభువు, ఇదిగో నేను వెళ్ళుట మంచిది, నేను వెళ్ళుట మీకు ప్రయోజనము, నేను వెళ్ళి ఏం చేస్తాను, మీ కొరకు స్థలము సిద్ధం చేస్తాను. ఆయన వెళ్ళాడు, ఆరోహణమై వెళ్ళాడు ప్రభు. ఎలా వెళ్ళారు, మళ్ళీ ఆయన తిరిగి రావటానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఆయన ఆరోహణం ఆశ్చర్యము, ఆయన తిరిగి వచ్చుట అవరోహణము కూడా ఆశ్చర్యమే. ఇవన్నీ కూడా సత్యాలు. ఇదే సువార్త అండి. యేసు ప్రభువు జననము, ఆయన యొక్క జీవితము, ఆయన బోధ, ఆయన యొక్క మరణము, ఆయన యొక్క పునరుద్ధానము, ఆయన ఆరోహణము అవరోహణము, ఇవన్నీ కూడా సత్య సువార్త. రెండవదిగా ఆలోచనకర్త. యెషయా గ్రంథం 11వ అధ్యాయము 2 నుంచి 4 వచనాలు చూద్దామా. కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు, తాను విను దానిని బట్టి విమర్శ చేయడు. ఇంకా నీతిని బట్టి దీనులకు తీర్పు తీర్చును. చల్లండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముకు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమైనటువంటి ఆత్మ. ఆయన ఎవరు ఉన్నారండి? ఆలోచనకర్త అయి ఉన్నాడు. ఆయన ఆలోచనకర్త. ఒకసారి యేసు ప్రభు దగ్గరికి ఒక స్త్రీని పట్టుకొని వచ్చారు. ఎవరు ఆ స్త్రీ అంటే పాపాత్మురాలైనటువంటి స్త్రీ. ఈ పాపాత్మురాలైన స్త్రీని తీసుకుని వచ్చి యేసు ప్రభు ముందు నిలవబెట్టి అంటున్నారు, బోధకుడా, ఈ స్త్రీ పాపం చేస్తూ ఉండగా పట్టబడింది. కాబట్టి మోషే ధర్మశాస్త్రం ప్రకారము ఎవరైనా వ్యభిచారం చేస్తే ఆ స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలని ధర్మశాస్త్రంలో మోషే రాయించి పెట్టాడు కదా. మరి ఇప్పుడు నువ్వేం చెప్తావు? ఎవరిని తీసుకొచ్చారంట? పాపం చేస్తున్నటువంటి స్త్రీని తీసుకుని వచ్చారు. మరి పురుషుడు ఒకతే చేసిందా పాపం? ఒకతే తప్పు చేసేసిందా? ఒకతే పాపం చేసిందా? వ్యభిచారం చేస్తూ ఉండగా పట్టబడింది. మరి ఎవరితో చేసింది? ఆ పురుషుడేడే? పురుషుడిని వదిలేశారు,
స్త్రీని పట్టుకొని వచ్చారు, ఈమె రాళ్ళతో కొట్టి చంపాలని చెప్పి అక్కడ యేసు ప్రభుతో మాట్లాడుతున్నారు. అప్పుడు యేసు ప్రభు ఏం మాట్లాడట్లా అలా తల దించుకొని మాట్లాడు. ఎందుకు వాళ్ళు ఒకే పట్టుగా అడుగుతున్నారంటే, వాళ్ళు అనుకుంటున్నారు చంపండి, సరే మోసే ధర్మశాస్త్రంలో రాయబడినట్లుగానే తీసుకెళ్ళండి, మీ ధర్మశాస్త్రం ప్రకారంగా రాళ్ళతో కొట్టి చంపుకోండి అన్నాడు అనుకోండి. అంటే ఇంక నీ కృప ఎక్కడా, ఇంక నీ జాలి ఎక్కడా, ఇక నీ క్షమాపణ ఎక్కడా, ఇంక నీ ప్రేమ ఎక్కడా అని ప్రశ్నించవచ్చు. మాటల్లో ఏ విధంగానైనా చిక్కు పెంచాలని చెప్పి ఆలోచన చేస్తూ అడుగుతూ ఉన్నారు. ఒకవేళ క్షమించండి, ఆమెను చంపొద్దు, ఏం చెయ్యొద్దు, వదిలేయండి అని చెబితే సత్యము, నువ్వు సత్యాన్ని అనుసరించి నడుచుకోవట్లేదు. ఎందుకు? సత్యం ఏమని చెబుతుంది? పాపం చేసిన వాళ్ళకి శిక్ష తప్పదు కదా, పాపం చేసిన వాళ్ళకి శిక్ష తప్పనిసరే. బహుశా ధర్మశాస్త్రం చెబుతుంది దేవుని ఆజ్ఞని నెరవేర్చాలి, దేవుని వాక్యం నెరవేర్చాలి, కనుక ఆమెను చంపాలి. చంపమంటేనేమో నువ్వు ఎక్కడ ప్రేమమయుడివి, నువ్వు ఎక్కడ దయామయుడివి, నీకు ఎక్కడ ఇంకా వాత్సల్యం ఉందని అడగొచ్చు. లేదు చంపొద్దంటే నువ్వు దేవుని ధర్మశాస్త్రాన్ని పాటించట్లా, మోసే ధర్మశాస్త్రాన్ని నువ్వు పాటించట్లా, సత్యాన్ని నువ్వు పాటించట్లేదని చెప్పి అటైనా ఇటైనా ఎటైనా సరే ఇరకాటంలో పెట్టవచ్చు అని చెప్పి అనుకున్నారు. కానీ యేసు ప్రభు ఒక్క మాటకు కూడా సమాధానం చెప్పకుండా ఏం చేస్తున్నారు? నేల మీద ఏదో రాస్తున్నారు. వారు ఒకే పట్టుతోటి అడుగుతున్నారంట. అప్పుడు యేసు ప్రభు అన్నారు తల పైకెత్తి, మీలో పాపం చెయ్యని వాడు ఎవడైనా ఉంటే వాడు ఆమె మీద మొట్టమొదటిగా రాయి వేయండి. అలా వచ్చిన వాళ్ళందరూ కూడా ఏం చేశారు? అందరూ వాళ్ళని పరీక్షించుకొని చూసుకుంటే అందరిలో ఉంది పాపం. ఉందా? పరిశుద్ధుడు ఎవరన్నా ఉన్నారా? తప్పు చేయని వాడు ఎవడైనా ఉన్నాడా? ఒక పాపం కాకపోయినా ఇంకో పాపం ఉండదు. ఒకళ్ళు వ్యభిచారం ఉండొచ్చు, ఒకళ్ళు దొంగతనం ఉండొచ్చు, ఇంకొక పాపం, ఎన్ని రకాల పాపాలు ఉన్నాయో ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి పాపం ఉండవచ్చు కదా. కాబట్టి ఎవ్వరు కూడా ఆమె మీద రాయి వేయటానికి సాహసించలేదు. అందరూ పాపులే కాబట్టి అందరు కూడా వెళ్ళిపోయారు. అక్కడ రాళ్ళ గుట్ట మాత్రమే మిగిలి ఉంది. యేసు ప్రభు తలెత్తి చూస్తే ఎవరున్నారు అక్కడ? రాళ్ళు వెయ్యమని చంపాలని వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఎవరికి వాళ్ళు రాళ్ళు ఆడ గుట్టగా పడేసి వెళ్ళిపోయారు. ఆ స్త్రీ ఒక్కతే అక్కడ నిలబడి ఉంది. యేసు ప్రభు తల పైకెత్తి అంటున్నారు, ఏమా ఎవరు నీకు శిక్ష విధించలేదా? ఎవరు నీకు శిక్ష విధించలేదా అంటే, నేనేం తప్పు చేశాను ప్రభా, అందుకే నా మీద రాయేయలేదు వెళ్ళిపోయారా అందా? ఏమంటుందండి ఇక్కడ? లేదు ప్రభు అంటేనే అర్థమవుతుంది అక్కడ ఆమె తాను పాపము చేశానని ఒప్పుకుంటూ ఉంది. లేదు ప్రభు అన్నప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, వాళ్ళందరూ నీ మీద రాయి వేయడానికి ఎవరు కూడా అర్హులు కాదు, కానీ నేను నీతిమంతుడిని, నేను పరిశుద్ధుని, ఇప్పుడు నేను రాయి వేయడానికి నాకుంది అధికారం, వేస్తానన్నాడా? ప్రభు ఏమంటున్నారండి? నేను కూడా నీ మీద రాయే వేయను. ఒక రాయి వేసాడు. ఏ రాయి? ఒకటే రాయి. ఇంకెప్పుడు పాపం చేయొద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే పెద్ద బండరాయి కదా. ఇక నువ్వెప్పుడు కూడా పాపము చెయ్యొద్దు, ఇక సమాధానంతో వెళ్ళు. దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు, ఎంత గొప్ప దేవుడు చూడండి. ఇక్కడ ఏం చూపించాడు? ఎంత ఆలోచనగా యేసుప్రభు నడుచుకున్నాడు కదా. సత్యాన్ని నెరవేర్చాడు, కృపను కూడా నెరవేర్చాడు. అందుకని ఒక కీర్తనలో గ్రంథంలో ఉంటది కదా, కృపయు సత్యమును కలుసుకొనినవి, నీతి సమాధానము ఒకదానినొకటి ముద్దు పెట్టుకునివంట. దేవునికి స్తోత్రం. కృప అంటే యేసు ప్రభు, సత్యము అంటే యేసు ప్రభువే. కృప ఆయనే, సత్యము ఆయనే. అంటే క్షమించేది ఆయనే, శిక్షించేది కూడా ఆయనే. కానీ శిక్షించకుండగా ప్రభు ఏం చేశారు? కృపా సత్య సంపూర్ణ. అందుకే కదండి నీవు నేను చేసినటువంటి పాపాన్ని బట్టి తప్పనిసరిగా శిక్ష అనుభవించాల్సిందే కదా. అది మాత్రం తప్పదు. పాపము వలన మరణం వచ్చింది. ఆ మరణము పాపం వలన శాపము, శాపం వలన మరణం వచ్చేసింది కదా. ఆ పాపానికి విరుగుడు ఏంటి? మరణించాల్సిందే, తప్పనిసరిగా శిక్ష అనుభవించాల్సిందే. కానీ ఆ శిక్షను దేవుడు ఏం చేశాడు? తన మీద వేసుకున్నాడు. ఆ శిక్షను
తన మీద వేసుకొని మనకు విడుదలను విమోచన కలుగజేశాడు. మనం ఇప్పుడు రక్షించబడ్డామంటే మన నీతిని బట్టి కాదండి, అవునా? మన నీతిని బట్ట, మన పరిశుద్ధతను బట్ట, మన యొక్క యోగ్యతను బట్ట, మన యొక్క అర్హతను బట్ట ఏది లేదు. మనలో ఏ అర్హత లేదు, మనలో ఏ యోగ్యత లేదు. మనము భయంకరమైనటువంటి పాపములో, భయంకరమైనటువంటి దుర్గంధంలో జీవిస్తున్నటువంటి వారము. కానీ తన కృప చేత మనల్ని ఏం చేశాడు? ఆ వ్యభిచారంలో పట్టబడిన పాపాత్మురాలైన స్త్రీని క్షమించినట్లుగానే మనల్ని అందరినీ కూడా దేవుడు క్షమించేశాడు. ఆయన కృపను మన పట్ల చూపించాడు. సత్యము నెరవేరాలి, శిక్ష తప్పదు. కానీ ఆ శిక్షను ఏం చేశారు? ప్రభువు తీసుకున్నారు. ఆ శాపానికి వచ్చే మరణాన్ని ఆయన తీసుకొని మనకు బదులుగా ఆయన మరణించి తన కృప చేత మనకు రక్షణను అనుగ్రహించాడు. ఎంత గొప్ప ఆలోచన కదండి. అందుకనే కీర్తనల గ్రంథం 32:8 ఉంటది, నేను నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గం నేను నీకు బోధించేదను, నీపై దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. దేవునికి స్తోత్రం. మన దేవుడు ఏమైనాడు? ఆలోచన కర్త అయి ఉన్నాడు. ఈ లోకంలో మనం ఎలా జీవించాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా బ్రతకాలి, దేవుని కొరకు ఎలా పరిశుద్ధంగా జీవించాలో దేవుడు మనకు ఆలోచన కర్త అయినాడు. ఈ ఆలోచన నీకు ఎలా వస్తుంది అంటే దేవుని వాక్యం చదువుట ద్వారా నీకు దేవుడు ఆలోచన కర్తగా ఉంటాడు. ఏది మంచి, ఏది చెడు, ఏది తప్పు, ఏది కరెక్ట్, ఏది చెయ్యాలో, ఏది చెయ్యకూడదు, దేవుడు తన వాక్యం ద్వారా మనకు ఆలోచన జ్ఞానాన్ని, వివేచన జ్ఞానాన్ని ఇచ్చే దేవుడు. అందుకే కదా యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆ బలము ఆలోచనలకు ఆధారమైనటువంటి ఆత్మ. ఆ ఆత్మతో మనం నడిపించబడాలంటే, దేవుని ఆలోచనల ప్రకారంగా మనం జీవించాలంటే, దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఆలోచనలు దేవునికి యోగ్యకరంగా మనం జీవించాలంటే ఆయన వాక్యాన్ని వినాలి, ఆయన వాక్యాన్ని చదవాలి, ఆయన సన్నిధిలో ప్రార్థించాలి. అప్పుడు దేవుడు మనకు ఆలోచనకర్తగా ఉండి నడిపిస్తాడు. మనం చాలా ఉద్యోగాలు చేస్తూ ఉంటారు, వ్యాపారాలు చేస్తూ ఉంటారు. నువ్వు చేసే ఉద్యోగంలో నీకు ఒక ఆలోచన, మంచి ఆలోచన కావాలి. నువ్వు చేసే వ్యాపారంలో నష్టం కలగకుండా, మోసపోకుండా ఉండాలంటే నీకు ఒక మంచి ఆలోచన చేత నువ్వు నడిపించబడాలి. కుటుంబ సభ్యుల మధ్య మన బంధాలు, బాంధవ్యాలు గట్టిగా పటిష్టంగా ఉండాలి అంటే, లేదు వాటిని మనము జయించాలంటే దేవుని ఆలోచన కావాలి. సమాధానం, కుటుంబాన్ని కట్టుకునే విషయంలో, కుటుంబాన్ని నడిపించుకునే విషయంలో మనకు ఆలోచన అవసరమైనది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆయన ఆలోచన కర్త అయినాడు. యవనస్తులైనటువంటి వారు వివాహం చేసుకోవటానికి కూడా ఎలాంటి వాళ్ళని చేసుకోవాలి, ఏం చెయ్యాలి అనే దానికి కూడా ఆ యొక్క టీనేజ్ లో ఉన్నప్పటి నుంచే దేవుని సన్నిధిలో ఆ వివాహ సమయానికి ముందు నుంచే ప్రార్థనలో గడుపుతూ ఉండాలి. ప్రభువా, నా జీవితంలో ఒక సరి అయినటువంటి, యోగ్యమైనటువంటి జీవిత భాగస్వామిని నాకు మీరు సిద్ధపరచండి అయ్యా. నువ్వు నాకు ఆలోచన కర్తగా ఉండయ్యా. ఎలాంటి వాళ్ళని నా జీవిత పార్ట్నర్గా చేసుకోవాలి, ఎలాంటి వారిని నేను ఎన్నుకోవాలి, ఎంచుకోవాలని దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆశ్చర్యకరంగా ఆయన ఆలోచన ఇస్తాడు. ఎవరిని పడితే వాళ్ళని చేసేసుకోవటం, ఏది పడితే అది నిర్ణయం తీసేసుకోవటం, ఏది పడితే అది చేసేయటం ద్వారా ఏం జరుగుతూ ఉంటది? చాలా అనార్థాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి దేవుని సన్నిధిలో ప్రతి విషయంలో కుటుంబ విషయంలో కానీ, ఆ పనుల విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో, వివాహ విషయంలో, అన్నిటిలో కొన్నిసార్లు ఏమి తోచని పరిస్థితిలో ఉంటాం. అప్పుడు కూడా ప్రభువా నీ ఆలోచన నాకు దయచేయండి. దేవుని సన్నిధిలో అడిగినప్పుడు ఆయన ఆలోచన కర్తగా ఉండి మనకు సహాయం చేస్తాడు. సామెతల గ్రంథం 3:5-6 ఉంటది, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారం నాకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేస్తాడు. దేవుని వాక్యము నీ పాదములకు దీపము, నీ త్రోవలకు వెలుగై ఉన్నది గనక వాక్యము ద్వారా, దేవుని ద్వారా ఆలోచన పొందుకుందాం. మూడవదిగా చూస్తే బలవంతుడైనటువంటి దేవుడు. ఎలాంటి దేవుడు మన దేవుడు? బలవంతుడైనటువంటి దేవుడు. ఆయన ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేసి
ఆరిన నేల మీద నడిపించాడు. యోర్దాను నదిని ఏకరాశిగా నిలిపి పొడి నేల మీద ఇశ్రాయేలుని అద్దరికి నడిపించినటువంటి దేవుడు. గొప్ప రాజులను ఆయన హతమార్చినటువంటి దేవుడు. అమోరీల రాజుని, ఆ సిహోనును, ఇంకా ఆ శత్రువులను, ఆ బలవంతులైనటువంటి ఆ శత్రు రాజులను ఆ దేవుడు హతమార్చినటువంటి దేవుడు. కాబట్టి నా జీవితంలో ఎదురయ్యేటువంటి ప్రతి సమస్యను కూడా దేవుడు ఏం చేస్తాడు? పరిష్కరిస్తాడు. బలవంతుడైనటువంటి దేవుడు. ఒకసారి యేసు ప్రభు తన శిష్యులతో కూడా ఆ ధోనిలో సముద్రంలో ప్రయాణం చేస్తా వెళ్తూ ఉంటే ఆ సముద్రం మీద ఓ గొప్ప పెద్ద తుఫాను చెలరింది. ఆ తుఫాను చెలరేగినప్పుడు వాళ్ళు చేయవలసిన సొంత ప్రయత్నాలు అన్ని కూడా చేసేసారు. ఆ ధోనిను తేలిక చేయటానికి ఆ ధోనిలో ఉన్న అన్ని కూడా విసిరి పారేయటం జరిగింది. ఇంకా ఏం చేశారు వాళ్ళు? ఆ ధోనిను నడిపించడంలో ఆరి తేరినటువంటి టాలెంట్ కలిగిన వారు కనుక వాళ్ళ ప్రయత్నాలు అన్ని చేశారు, కానీ చివరికి విఫలమైపోయారు. కానీ ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు? యేసు ప్రభు ఆ ధోనిలోనే ఉన్నారు. అమరమున తలవాల్చుకొని నిద్రపోతా ఉంటే వచ్చి యేసు ప్రభు దగ్గర మొరపెడుతూ ఉన్నారు. ప్రభువా, మేము నశించిపోతున్నాం, మాకు నువ్వు సహాయం చేయి, మమ్మల్ని రక్షించమని కేకలు వేస్తూ ఉంటే యేసు ప్రభు లేచారు. వెంటనే ఏం చేశారు? గాలిని, తుఫానును గద్దించి నిమ్మలపరిచేసరికి అక్కడ వాళ్ళు ఆశ్చర్యపోతూ ఉన్నారు శిష్యులు. ఎందుకు? ఏంటి? ఒక్క మాట, ఒక్క గద్దించగానే ఏమైపోయింది? అలలు ఆగిపోయినాయి, తుఫాన్ ఆగిపోయింది, ఆ గాలి ఆగిపోయింది, అన్ని సృష్టి దేవునికి లోపడుతుంది అని ఆశ్చర్యపోతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన జీవితంలో ఎటువంటి తుఫానులు ఎదురైనా, మన జీవితంలో ఎలాంటి పెను తుఫాన్లు అలలు చెలరేగినా కూడా, ఎర్ర సముద్రం వంటి సమస్యలు, యోర్దాను వంటి సమస్యలు మన జీవితంలో ఎదురైనప్పుడు, ఇదిగో ఈ శత్రు రాజులైనటువంటి ఆ గొప్ప రాజులను హతమార్చినటువంటి దేవుడు నా జీవితంలో శత్రువులుగా ఆ ఎదురు నిలబడినటువంటి ఆ సమస్యలన్నిటిని కూడా సద్దనపగలిగినటువంటి దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బలవంతుడైనటువంటి దేవుడు అండి. అందుకనే సామెతల గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తుకొని వెళ్ళి దాక్కుంటాడు, సురక్షితంగా ఉంటాడంట. మనము దాగుకోవలసిన, మనం ఆశ్రయించవలసినటువంటి స్థానము ఏదైనా ఉంది అంటే, ఇందాక కీర్తనలో చెప్పబడిన విధంగా యెహోవా నాకు ఎత్తైన కోటగాను, ఆయన ఆశ్రయ దుర్గముగాను ఉన్నాడు. అవును, మనం ఆశ్రయించవలసినటువంటి దేవుడు, మనకు కోట అయినటువంటి దేవుడు, మనకు బలమైనటువంటి దేవుడు మన పక్షంగా ఉన్నాడు గనుక ఆయన దగ్గరికి వెళ్ళి మన సమస్యను ఆయన దగ్గర పెట్టినప్పుడు, మన బాధ, మన కష్టము, మన ఇరుకు, మన ఇబ్బంది, మన అనారోగ్యము, మన సమస్యలన్నీ ఆయన పాదాల దగ్గర పెడితే బలవంతుడైన దేవుడు మనకు సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 4వదిగా ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 13వ వచనములో ఉంటది, అల్ఫా ఓమేగా నేనే, ఆది అంతము నేనే, మొదటి వాడను కడపటి వాడను కూడా నేనే. మన దేవుడు నిన్న మొన్నటి దేవుడు కాదండి. అవునా? మొన్న పుట్టాడు యేసు ప్రభు. ఆయన మొన్నటి దేవుడు అనుకోవడానికి లేదు. ఆయన ఆదిలో ఉన్న దేవుడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడుగా ఈ లోకంలోనికి శరీరాకారముతో దిగి వచ్చాడు. ఈ సృష్టిని కలగ చేసినదే దేవుడే, ఆదిలో ఉన్న దేవుడే, అంతము వరకు కూడా ఉండేదే దేవుడే. ఆయనే ఈ యొక్క నిత్యుడగు తండ్రి. ఈ లోకంలో ఒకవేళ మనము మన తండ్రులను పోగొట్టుకొని ఉండొచ్చు, లేదు మన తల్లిదండ్రులు మనకు కొంతకాలము వరకే వాళ్ళు మనకి ప్రేమను పంచగలరు, కొంతకాలము వరకే వాళ్ళు మనకు అండగా ఆదరణగా ఉండగలరు. కానీ వాళ్ళు ఏదో ఒక రోజు వారి జీవితము ముగించబడుతుంది. కానీ మనము నమ్ముకున్నటువంటి దేవుడు ఇహమందు పరమందు కూడా ఆయన ఆది అంతమైనటువంటి దేవుడు, మొదటి వాడు కడపటి వాడు. ఇక్కడ ఇహమందు ఉంటాడు, మనము పరలోకానికి వెళ్ళినాక అక్కడ కూడా ఆయన కుడి పార్శ్వమున మనం ఉంటాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ నిత్యుడగు తండ్రి మనకు తోడై ఉన్నాడు. ఇంకా 5వదిగా చూస్తే సమాధానకర్తయగు
అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడును. సమాధానకర్త. లూకాసు వార్త 2వ అధ్యాయము 14వ వచనములో అక్కడ వ్రాయబడి ఉంటుంది. ఏమని? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయో, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి సమాధానం ఉంటుందండి? దేవునికి ఇష్టలుగా జీవించినటువంటి వారికి భూమి మీద సమాధానము. అంటే అర్థం ఏంటి? ఆయనకి ఇష్టముగా జీవించకపోతే, ఆయనకు వ్యతిరేకంగా జీవిస్తే, ఆయనకు కోపాన్ని తెప్పించే జీవితం మనలో ఉంటే దేవుడు మనకు తోడుగా ఉండడు. ఆయన మనకు సమాధానము ఇవ్వడు. ఎప్పుడు సమాధానం మనం పొందుకుంటామంటే దేవునికి ఇష్టలుముగా జీవించినప్పుడు, ఆయనకి యథార్థవంతులముగా మనం జీవించినప్పుడు, ఆయనకు అనుకూలముగా జీవించినప్పుడు, ఆయన హృదయానుసారంగా మనం జీవించినప్పుడు, ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చినప్పుడు ఆయన మన జీవితంలో సమాధానం ఇస్తాడు. ఆయన మన కుటుంబంలో సమాధానాన్ని ఇస్తాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7-9 వచనంలో, దేనిని గూర్చియు చింతపడకుడు గాని ప్రార్థన విజ్ఞాపనముల చేత, ప్రతి విషయంలో కూడా ప్రార్థన విజ్ఞాపనముల చేత మీ విన్నపాలన్నీ కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మీ తలంపులకును మీ ఆలోచనలకును కావలి కాయను. స్తోత్రం, హల్లెలూయా. ఏంటంటే మనం ఏం చేస్తాం? దేవుని పక్కన పెట్టేసి బాధపడిపోతూ ఉంటాం, ఇబ్బంది పడిపోతూ ఉంటాం. మన బాధలన్నీ తీసుకెళ్లి వాళ్ళకి వీళ్ళకి చెప్పుకుంటూ ఉంటాం. ఎవరికి చెప్పుకున్నా కూడా మనకి ఏమి కూడా సహాయం. నీ చెంత తీర్చడానికి బదులుగా నీ చెంతను మరొక ఎక్కువ చేస్తారు. నీ సమస్యను తీర్చరు, నీకు సహాయం చెయ్యరు, ఇంకా నీ సమస్యను ఏం చేస్తారు? అధికం చేసేస్తారు. కాబట్టి నీ సమస్యలు ఎవరికి లోక సంబంధమైన మనుషుల దగ్గరికి వెళ్ళి చెప్పుకోవద్దండి. నీకు నెమ్మది రాదు, నీకు సమాధానం రాదు. మనుషులకు చెప్పుకున్నంత మాత్రాన, లేదు లోకస్తుల దగ్గర చెప్పుకుంటే ఇంకా నీకు అవమానమే వస్తూ ఉంటది. కానీ దేవుని దగ్గరికి వెళ్ళి చెప్పుకో. దేవుని బిడ్డలతో కలిసి చెప్పుకొని ఏకీభవించి ఒకరి బాధలు ఒకరు భరించుకుంటా ప్రార్థన చేయండి. దేవుడు ఏం చేస్తాడు? ఆ ప్రార్థన ఆలకించి దేవుడు సహాయం చేస్తాడు. అయితే దేనిని గురించి కూడా నువ్వు చింత పడవద్దు. ఎందుకంటే మన కొరకు చింతించే దేవుడు ఉన్నాడు కాబట్టి ఆయన మనకు తప్పకుండా సహాయం చేస్తాడు. ఆయన మనకు సమాధానం ఇస్తాడు. నీ బాధను, నీ కష్టాన్ని ఎప్పుడైతే దేవుని పాదాల దగ్గర పెట్టావో నీ భారము తొలగిపోతుంది, నీ యొక్క ఆ కష్టం తొలగిపోతుంది, నీ ఆందోళన అంతా కూడా తొలగిపోతుంది. దేవుడు సమస్త జ్ఞానమునకు మించిన సమాధానము నీ హృదయమునకు నీ తలంపులకు కూడా కావలి ఉండి నీకు ప్రశాంతమైనటువంటి వాతావరణం ఇస్తాడు దేవుడు. నెమ్మదిని ఇస్తాడు దేవుడు. నీ మీదకి ఏ శత్రువులు వచ్చి దాడి చేస్తున్నా, నిన్ను కలవరపరుస్తున్నా, నిన్ను ఇబ్బంది పెడుతున్నా మాటలతో ఏం మాట్లాడొద్దు. దేవుని దగ్గరికి వెళ్ళు, దేవుని దగ్గర మొరపెట్టుకో. దేవుడు నీ గొప్ప నెమ్మది, గొప్ప ఓర్పు, గొప్ప సహనాన్ని ఇస్తాడు. నిన్ను చూసి ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోయేలాగా దేవుడు చేస్తాడు. ఎందుకంటే నీలో ఉన్న సమాధానం ఎవరిచ్చింది? ఆయన ఇచ్చే సమాధానం లోకం ఇచ్చినట్లుగా కాదండి. ఈ లోకం ఇచ్చే కొన్నిసార్లు కొంతమంది ఏం చేస్తారంటే, నెమ్మది లేదు, మనసు బాగోలేదని వెళ్ళిపోయి ఎక్కడెక్కడో కూర్చుంటాను ఆ అమ్మ దగ్గర ఈ అమ్మ దగ్గర కూర్చొని ఏ ఊసులాడతారు, సమాధానం రాదు. సీరియల్స్ దగ్గర కూర్చుంటే నీకు సమాధానం రాదు. వాళ్ళు నీ లోకంలో జరిగాయి అన్నీ తీసి ఇంకా ఏడిసేలాగా చేసి, అవును నా జీవితం కూడా ఇంత నాదే తీసి ఆడబెట్టారు అని చెప్పుకుంటా ఉంటాం మనం కదా. వాళ్ళు ఏడుస్తామంటే అక్కడ చరిత్ర అంతా చూసి అదంతా నాదే, నీది కాదు. లోకంలో జరిగాయి అన్ని మనుషుల యొక్క ఆలోచనలన్నీ తీసుకొని వాళ్ళు ఏదో బతుకు తెరువుగా అవన్నీ చేస్తూ ఉంటారు. కానీ నువ్వేం చేస్తావు? కొంచెం మనసు బాగుంటుందని అక్కడ కూర్చుంటావు. మనసు బాగోవటం కాదు, ఇంకా ఆస్తి ఎక్కువైపోతూ ఉంటుంది. సినిమాలకు వెళ్ళి కూర్చుంటారు, అక్కడ కూర్చుంటే ఏదోనే మరి 1 గంట 2 గంటలే. మళ్ళీ బయటకు వచ్చిన దగ్గర నుంచి నీ భారం నీకే, నీ చింత నీకే. కాబట్టి ఎక్కడ సమాధానం అంటే దేవుని దగ్గర మాత్రం మనకు సమాధానము కలుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరి జీవితంలో పాపం మేలుబడి చేస్తూ ఉంటుందో, పాపంలో జీవిస్తూ ఉంటారో వారికి కూడా సమాధానం ఉండదండి. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 2వ వచనములో ఉంటది కదా, ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమైనాడు? యేసు ప్రభు మన పాపాలకు శాంతికరమై ఉన్నాడు. ఎందుకంటే ఆయన మన పాపములను తీసివేసి
ఆయన సమాధానం నెమ్మది మనకిస్తూ ఉన్నాడు. మన పాపాలను ఆయన భరించి, ఆయన మోసి, ఆయన తాను తీసుకొని నీ భారాన్ని, నీ పాపాన్ని, ఆయన నీతి, ఆయన పరిశుద్ధత, ఆయన యొక్క సమాధానం దేవుడు నీ జీవితంలో ఇస్తున్నాడు కనుక ఆయన మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. ఆయన చనిపోయాడు కాబట్టే మనకు నెమ్మది, మనకు సమాధానం వచ్చింది. మనకే కాదు, ఎవరు ఆయన దగ్గరికి వస్తారో లోకమంతటికి కూడా ఆయన సమాధానకరమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చిట్ట చివరిగా యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనములో ఉంటది కదా, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, లోకం ఇచ్చినట్లుగా కాదు, నా శాంతిని మీకు ఇస్తూ ఉన్నాను. దేవుడు సమాధానకర్త, దేవుడు సమాధానకర్త. ఏ పరిస్థితి అయినా దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని దగ్గర మొరపెట్టుకున్నప్పుడు దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలు మన జీవితంలో జరిగిస్తాడు. మానవ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారము యేసు క్రీస్తులోనే ఉన్నది. యేసే జవాబు. మన ప్రశ్నలన్నిటికీ, మన బాధలన్నిటికీ, మన కష్టాలన్నిటికీ పరిష్కారము ఒక్క యేసు దగ్గర మాత్రమే జరుగుతుంది. ఇదిగో యేసు ప్రభు గీయబడినటువంటి ఈ 5 బిరుదులు: ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైనటువంటి దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అయిన అధిపతి. నీ జీవితంలో ఆయన ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. ఆయన నీకు ఆలోచనకర్తగా ఉండి నడిపిస్తాడు. ఆయన నీకు బలముగా ఉండి నీ పక్షముగా ఆయన పోరాడి నీకు విజయాన్ని చేకూరుస్తాడు. నిత్యుడగు తండ్రిగా, ఒక కన్న తండ్రి కంటే మిన్నగా ఆయన నిన్ను ప్రేమించి నీకు అన్ని విషయాల్లో సదాకాలం తోడై ఉండే దేవుడు, సమాధానం నీ జీవితంలో నింపే దేవుడు. అట్టి కృప దేవుడు మనకందరికీ దయచేయుగాక.